శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక సుందరయ్య భవన్లో సిపిఎం నల్గొండ పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీంలు మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక సుందరయ్య భవనంలో సిపిఎం నల్గొండ పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం, పట్టణ కార్యదర్శి ఎండి సలీంలు మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ నిర్వహణ సరిగ్గా లేక దోమలు పెరుగుతున్నాయని, తద్వారా మలేరియా, డెంగ్యూ తదితర విష జ్వరాల బారిన ప్రజలు పడుతున్నారని అన్నారు. ప్రజారోగ్య శాఖ మరియు మున్సిపల్ అధికారుల సమన్వయంతో రోడ్లపై ఉన్న మురికి గుంటలు పూడ్చాలని, డ్రైనేజీలలో ఆయిల్ బాయిల్స్ వేయడంతో పాటు వార్డులో పిచ్చి మొక్కలు, చెత్త చెదారం తొలగించడానికి చర్యలు చేపట్టాలని కోరారు. వార్డుల వారీగా ప్రజావాణి చేపట్టి దరఖాస్తులు స్వీకరించడం అభినందనీయమని అన్నారు. వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసి వెంటనే పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్, జీరో బిల్లు, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్, రేషన్ కార్డులు, మహిళలకు 2500 తదితర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయని ఎడల ఆందోళన నిర్వహిస్తున్నామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కుమ్మం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ తదితరులు పాల్గొన్నారు.